ఏడుకోవడ వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామి గ్యారక్ గోపాల్, గోవిందమాల దీక్షపీఠం, కర్ణాటక, హైదరాబాద్ నుండి. మనము స్వామివారి నామాలు, సహస్రనామం, ఆ తర్వాత రకరకాల నామాలు వింటున్నాము కదా. దాని కొన్ని నామాలని స్వామివారు అర్జునుడికి విశదీకరించి చెప్పాడు. అవేంటో మనకు తెలుసుకుందాం. మనం అర్జున, నీవు నేను నరనారాయణుడు అనే సనాతనం. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఈ భూమి మీద అవతరించాము. రహస్యమైన నా నామాల గురించి, వాటి అర్థముల గురించి వివరిస్తాను విను. అర్జున, నారములు అనగా జలములకు పేరు, ఆయనము అనగా ఉండు స్థలము. నేను సదా జలములో ఉంటాను కాబట్టి నాకు నారాయణుడని పేరు సార్థకమైంది. నేను ఈ జగములలో నివసిస్తాను, కానీ ఈ జగములన్నీ నాలోనే ఉన్నాయి. అందుకని నన్ను వాసుదేవుడని అంటారు. ఈ జగములన్నింటిలోనూ సర్వాంతర్యామి పూర్ణంగా వ్యాపించి ఉంటాను కాబట్టి నన్ను విష్ణువు అని అంటారు. విష్ణువు అంటే అంతటా వ్యాపించినది అని అర్థము. ఈ లోకములన్నీ నా ఉదరములోనే, అంటే నా పొట్టలోనే ఉన్నాయి. అందుకని నన్ను దామోదరుడు అని అంటారు కూడా. అన్నము, జలము, అమృతము, వేదములు కృష్ణి అనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. అవి కూడా నా గర్భంలోనే ఉన్నాయి కాబట్టి నన్ను కృష్ణి గర్భుడు అని కూడా అంటారు. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నిశిలలు నాకు తల వెంట్రుకలు అంటే కేశముల వంటివి కాబట్టి నన్ను కేశవ అని కూడా అంటారు. సూర్యుడు, చంద్రుడు తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించి అఖిల లోకములకు సంతోషాన్ని కలగచేస్తూ ఉంటాయి. ఆ సూర్యుడిని నేనే, ఆ చంద్రుడిని నేనే. సూర్య చంద్రుల రూపంలో నేను అఖిల జగములకు మేలు చేస్తూ ఉంటాను. దాని వలన నాకు కొన్ని పేర్లు కూడా ఏర్పడ్డాయి. వాటి గురించి చెప్తాను నేను. అర్జున, వరదుడు, లోకపాలుడు, ఈశ్వరుడు, ఋషికేశుడు మొదలగు నామాలు నాకు వచ్చాయి. యజ్ఞములలో, యాగములలో ఆవిర్భాగముని హరిస్తాను కాబట్టి నన్ను హరి అని కూడా అంటారు. గోవు, ఆవులను రక్షించాను కాబట్టి నన్ను గోవిందుడు అని కూడా అంటారు. నేను ఈ భూమిని దున్నుతాను. నా వర్ణము, నా అలుపు వర్ణము, ఈ రెండు కారణముల చేత నన్ను కృష్ణుడు అంటారు. నేను సత్వగుణ ప్రధానుడును. నేనెప్పుడు సత్వగుణ మాటలనే వింటాను. సత్వగుణంతోనే ఉంటుంది. నా జన్మ సత్వగుణంతో సార్థకమైంది. నన్ను సార్థకుడు అని కూడా అంటారు. మానవ శరీరంలో 3 ప్రధానమైన ధాతుల రూపంలో నేను ఉంటాను కాబట్టి నన్ను త్రిధాతుడు అని కూడా అంటారు. ధర్మములలో ఋషము అత్యుత్తమ ధర్మము. నేను అదే ధర్మకుడిని. నన్ను ఋషుడు అని కూడా పిలుస్తారు. నాకు ఆది అంతము లేదు. అందుకని నన్ను అనాది, అమర్త్యముడు, అనంతుడు అని కూడా పిలుస్తారు. ఎల్లప్పుడూ మంచి మాటలు, శుచైన మాటలు వినడానికే నేను ఇష్టపడతాను కాబట్టి నన్ను సృష్టిశృంగుడు సృష్టిశ్రవుడు అని కూడా అంటారు. వరాహ అవతార సమయంలో నేను ఒకే కొమ్ముతో భూమిని పైకెత్తాను పట్టుకున్నాను. అందుకు నన్ను ఏకశృంగుడని పేరు కూడా ఉంటుంది. నేను విద్యారూపంలో, అశరీరంలో, సూర్యునిలో లీనమై ఉంటాను. నన్ను కపిలుడు అని కూడా అంటారు. నేను నరుడని, నేనే నారాయణుడని ధర్మ రక్షణార్థము ఏ లోకంలో ఉత్తరించాను కాబట్టి నన్ను ధర్మజుడు అని కూడా అంటారు. నన్ను ఆశ్రయించిన వారికి సదా తోడుగా ఉండి, వారికి అండగా ఉండి, వాళ్ళ మీద ఉన్న దుష్ట, పీడ, మంత్ర, తంత్ర, భూత, ప్రేత, పిశాచ, నరదిష్టి, కనుదిష్టి, వాస్తు దోషాలను కూడా తొలగిస్తాను. నన్ను నమ్ముకుంటే సరిపోతుంది. అన్ని మంత్రాలు, అన్ని వేదాలు నా నుండే వెలువడ్డాయని శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో అర్జునుడికి ఉపదేశించాడు. జై శ్రీమన్నారాయణ.